హలో ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వీడియోలో బైబిల్ గ్రంథంలో నుంచి స్త్రీలు ఏ విధమైన అద్భుతమైన కార్యములు చూశారో, వారి జీవితంలో వారి ప్రాచీన స్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ దేవుడు ఏ విధంగా వారికి సహాయం చేశాడో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. బైబిల్ గ్రంథంలో శారాని మనం గమనించినట్లయితే, శారాకి 100 ఏళ్ల వయసులో దేవుడు తనకు గర్భఫలమును అనుగ్రహించి శారాను దీవించినట్లుగా మనం చూడగలము. శారా జీవితం నుంచి మనము దేవునికి ఏది అసాధ్యం కాదని మనం నేర్చుకోవచ్చు. రెండవదిగా చూసినట్లయితే హాగరు ఎడారి వంటి పరిస్థితుల్లో దేవునికి ప్రార్థించినప్పుడు అరణ్యంలో నీటి ఊటను పుట్టించినట్లుగా మనం చూడవచ్చు. హాగరు జీవితం నుంచి మనం ఏం చూస్తున్నామంటే, దేవుడు ఎవరినైనా ఏ విషయంలోనైనా దేవునికి మొరపెట్టుకున్నప్పుడు సహాయం చేస్తారని మనం గమనించుకోవాలి. ఆయన మనల్ని చూస్తున్నాడు, ఆయన మనల్ని మర్చిపోలేదని హాగరు జీవితం నుంచి మనం నేర్చుకోవచ్చు. కావున మనం కూడా ప్రతి విషయంలో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు సహాయం చేస్తాడని మనము గమనించుకోవాలి. మూడవదిగా చూసినట్లయితే రాహాబు అనే వేశ్య కూడా దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నప్పుడు తన పరిస్థితిని మార్చినట్లుగా మనం గమనించవచ్చు. నీ గతం నిన్ను నిర్వచించదు, దేవుడు ఎవరినైనా ఉపయోగించగలడానికి రాహాబుని మనము ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. నాలుగవదిగా చూసినట్లయితే హన్నా ప్రతికూల పరిస్థితుల్లో దేవునికి మొరపెట్టినప్పుడు హన్నా ప్రార్థనను దేవుడు ఆలకించి జవాబును దయచేసినట్లుగా మనం చూడవచ్చు. దేవుడు మన ఆవేదనను విని ఆమెకి సహాయం చేస్తాడని మనం గమనించవచ్చు. దేవుడు హన్నా వేదనను విని ఆమెకు సమాధానం ఇచ్చి గర్భఫలమును అనుగ్రహించి ఆమె యొక్క పరిస్థితి నుంచి విడిపించి దేవుడు గొప్ప మేలును ఆమెకు దయచేశారని మనం హన్నా జీవితం నుంచి నేర్చుకోవచ్చు. ఐదవదిగా చూసినట్లయితే రూతు దేవుడు ముగిసిందని చెప్పినంత వరకు అది ముగిసినట్లు కాదు అని మనం గమనించవచ్చు. ఏ పొలంలో అయితే ఆమె పనిచేసిందో ఆ పొలానికి రూతుని యజమానురాలు చేసి ఆమె యొక్క పరిస్థితిని దేవుడు మార్చినట్లుగా మనం గమనించవచ్చు. ఆరవదిగా చూసినట్లయితే ఎస్తేరు పట్ల దేవుని ప్రణాళిక పరిపూర్ణమైందని మనం గమనించవచ్చు. ఎస్తేరు జీవితంలో దేవుని ప్రణాళిక నెరవేరినట్లుగా మనం చూడవచ్చు. ఈ విధంగా అందరి జీవితంలో తన పరిస్థితుల నుంచి దేవుడు విడిపించి గొప్ప మేలును దాచి ఉంచినట్లుగా మనం చూడవచ్చు. మనం కూడా ప్రతి పరిస్థితి నుంచి దేవుడు విడిపిస్తారని మనం గమనించుకొని ఆ విధంగా ప్రార్థించినప్పుడు దేవుడు జవాబును దయచేస్తారు. ఆ విధంగా మనము ప్రార్థించుకోవటానికి దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో దిస్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.